సార్ ఇప్పుడు స్టార్టప్స్‌లో అసలు ఎవరు ఇన్వెస్ట్ చేస్తారు సార్? ఇది చాలా మంచి క్వెషన్ అండి యాక్చువల్‌గా. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మా దగ్గర చాలా మంది ఇన్వెస్టర్స్ వస్తుంటారు. వాళ్ళు ఏంటంటే ఎస్ఐపీస్ చేస్తున్నాం సార్ మేము. ఈవెన్ 1,00,000 పర్ మంత్ ఎస్ఐపీ చేస్తున్నాం అంటారు. 2,00,000 ఎస్ఐపీ చేస్తున్నాం అంటారు. ఎందుకంటే చాలా మందికి ఇప్పుడు ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపీస్ ఇవి బాగా పాపులర్ అయిపోయినాయి. సో ఎప్పుడైతే ఎస్ఐపీస్ పాపులర్ అయినాయి, ఇప్పుడు చూడండి ఈవెన్ మనకి ధోని కావచ్చు, అలాగే టెండూల్కర్ కావచ్చు, వీళ్ళందరూ కూడా యాడ్స్ చేస్తారు. మ్యూచువల్ ఫండ్స్ అయ్యి అంటారు. సో ఎప్పుడైనా చూడండి, ఎప్పుడు మ్యూచువల్ ఫండ్స్ అయ్యి అన్నప్పుడు ఇప్పుడు నా స్థాయి 5,000 రూపీస్ ఎస్ఐపీ అనుకుందాం. వాళ్ళు కనుక 1,50,000 ఎస్ఐపీ వేసిన పర్ మంత్ 15 సంవత్సరాలు 100 కోట్లు అవుతుంది. అది మంచి ఇన్వెస్ట్మెంటే కదా. అవును. ఈవెన్ వాళ్ళు 1,50,00,000 ఎవ్రీ మంత్ ఎస్ఐపీ వేసిన 1000 కోట్లు అవుతుంది 15 ఏళ్లలో. అది పెద్ద అమౌంటే కదా. అందరూ ఎస్ఐపీ అంటారు, కానీ ఎస్ఐపీ యాక్చువల్గా కాదు. సెలబ్రిటీస్ ఎవరు కూడా ఎస్ఐపీస్ మ్యూచువల్ ఫండ్స్ జోలికి పోరు. వాళ్ళు చెప్తారు కానీ వాళ్ళు చేయరు. ఇప్పుడు చూడండి ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన మహేష్ బాబు ఉన్నారు, ఆయన సంతూర్ యాడ్ ఇస్తారు. సంతూర్ సోప్కి ఒక ఆయనకి బ్రాండ్ అంబాసిడర్ ఆయన. అలా అని చెప్పి నమ్రత గారు కానీ వాళ్ళ పాప కానీ సంతూర్ వాడతారంటే వాడరు. అందరూ తెలుసు, అది కామన్. సో ఇక్కడ కూడా సెలబ్రిటీస్ అందరూ కూడా మ్యూచువల్ ఫండ్స్ చేయమని చెప్తారు, కానీ వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు. వాళ్ళు చేస్తే స్టార్టప్స్లో చేస్తారు. అలానే పీఎంఎస్లో కూడా చేయరు వాళ్ళు. చాలామంది అంటారు సెలబ్రిటీసే పీఎంఎస్లో చేయాలి, సెలబ్రిటీస్ ఇన్వెస్ట్మెంట్ అది అని. పీఎంఎస్ మీద ఒక బ్రాండ్, ఒక ట్యాగ్ అయితే ఉంది, కానీ సెలబ్రిటీస్ ఎవరు పీఎంఎస్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయరు. వాళ్ళు పీఎంఎస్లో ఇన్వెస్ట్మెంట్ చేయరు, అలానే మన ఏఎఫ్స్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయరు. వాళ్ళు స్టార్టప్స్లోనే పెడతారు. స్టార్టప్స్లో పెట్టారంటే వాళ్ళు సెలబ్రిటీసే. టెండూల్కర్ దగ్గర 15 స్టార్టప్స్లో పెట్టారని ఒక న్యూస్ అయితే ఉంది.